వెల్కమ్ బ్యాక్. విజయవాడ ప్రస్తుతం బుద్ధా వెంకన్న మాట్లాడుతున్నారా, లైవ్ చూద్దాం. నారా లోకేష్ బాబు గారు ఉంటారు. అయితే ఇక్కడ ఒకటి ఉంది, దొంగ కడుపున దొంగ పడతాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి కడుపున జగన్మోహన్ రెడ్డి పుట్టాడు. ఒక నిజాయితీ గల ప్రజానాయకుడు అంటే అతను రాజు. ఆ రాజు కడుపున యువరాజు పుట్టాడు. లోకేష్ బాబు యువరాజు. ఈ రాష్ట్రానికి రాజు, ప్రజల్ని పరిపాలించే రాజు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, నువ్వు పంపించే పేద ఆర్టిస్టులు కానీ వీళ్ళెవ్వరు కూడా ఈ మంగళగిరిలో మీ ఆటలు సాగో. హనుమంతుడు ముందు కుప్పుకెంతులేసినట్టు. ఎందుకంటే మంగళగిరిలో ప్రజలు బీసీ వర్గాలకు చెందినటువంటి ప్రజలు. మీరు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి అత్యధిక మెజార్టీ ఇస్తారంటే బీసీలు ఎక్కువ ఉన్నటువంటి కుప్పం నియోజకవర్గం. బీసీల మీద నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రేమ, బీసీల మీద నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి స్వాతంత్రం. కాబట్టి తర్వాత బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం మంగళగిరి. ఆ మంగళగిరిలో ఉన్నటువంటి బీసీలకి న్యాయం చేయాలని ఒకే ఒక తలంపుతో నారా లోకేష్ బాబు మంగళగిరిలో పోటీ చేస్తున్నారు. ఇవాళ బీసీలు కుప్పంలో ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజార్టీ ఇచ్చి 89 నుంచి ఇప్పటి వరకు గెలిపించుకొస్తున్నారో, రేపు 2019లో జరగబోయే ఈ ఎన్నికల్లో మళ్ళీ ఇంకొక 40 ఏళ్ళు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు 40 సంవత్సరాలు ఈ మంగళగిరికి ప్రాధాన్యత వహిస్తాడు. ప్రజలందరూ కూడా బీసీలు ఇది నన్నకథలు ఉన్నారు కనుక జగన్మోహన్ రెడ్డి ఒకరు ఇద్దరు కాదు, మీ దగ్గర ఉన్నటువంటి సైన్యాన్ని అందరినీ కూడా మంగళగిరి పంపించు. 23న రిజల్ట్ చూసి నీ గుండె బాదుకోవడం గ్యారంటీ అని తెలియజేస్తున్నా.